హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మ్యాగీ ఆమ్లెట్ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. రెసిపీ చూసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. ముందుగా మ్యాగీ ప్యాకెట్ 3 గుడ్లు తీసుకోవాలండి. నేనైతే ఇప్పి నూడిల్స్ అయితే తీసుకుంటున్నాను, మ్యాగీతో కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ అయితే వేసుకోవాలి. మ్యాగీ ప్యాకెట్లు అయితే ఇలా ఉంటాయండి, మసాలా ప్యాకెట్లు దాంట్లోనే సపరేట్గా వస్తాయి. వాటిని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే మసాలా ప్యాకెట్లు తీసుకొని వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకోవాలి. 2 ప్యాకెట్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ అయితే బాగా మరిగిపోయిందండి. మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ మసాలాలోనే వెజిటేబుల్స్ అయితే ఇస్తారండి. ఆ వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు అయితే బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇందులోకి మ్యాగీ అయితే వేసుకోవాలి. మ్యాగీ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మ్యాగీని అయితే బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మ్యాగీలాగే ఉడికించుకోవాలి. మ్యాగీలో వాటర్ అంతా ఇంకిపోయేలా బాగా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. దగ్గర పెట్టేటప్పుడు అడుగు పట్టేస్తుంది, గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. మ్యాగీ అయితే ఉడికిపోయింది. స్టవ్ కట్టేసి చల్లార్చుకోవాలి బాగానే. మ్యాగీ అయితే చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత అయితేనే మ్యాగీతో ఆమ్లెట్ చేసుకోవాలి, లేదంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. మ్యాగీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి అయితే గుడ్లు అయితే చితక్కొట్టేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకోవాలి గుడ్లు. నేనైతే 3 గుడ్లు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఎన్ని నచ్చితే అన్ని గుడ్లు వేసుకోండి. ఎన్ని వేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది. రోజు చేసేలాగే కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. గుడ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కారం కూడా వేయనవసరం లేదండి, అన్నీ మ్యాగీలోనే ఉంటాయి. గుడ్లు చితక్కొట్టుకొని వేసుకున్న తర్వాత మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్ కోసం ఎగ్స్ ఎలా అయితే బీట్ చేసుకుంటాం అలానే మ్యాగీలో ఎగ్స్ బాగా కలిసేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే 3 ఎగ్స్ వేసుకున్నాం కదా, ఎగ్స్ సరిపడగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అదే ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న మ్యాగీని అయితే ఇలా వేసుకోవాలి, ఆమ్లెట్ వేసుకుంటున్నట్టు. మీకు కావాలంటే చిన్న చిన్న షేప్స్లో కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు, పెద్దగా అయినా వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకున్నట్టు ఇలా వేసుకోవాలి. వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే 2 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే గరిటెతో చుట్టూ ఒకసారి ఆమ్లెట్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని మధ్యకి ఇలా కట్ చేసుకొని అయితే ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. నెమ్మదిగా ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ అయితే ఆమ్లెట్ లాగే ఉడికించుకోవాలి. అంతేనండి, మ్యాగీ ఆమ్లెట్ అయితే రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.